ఫ్రెండ్స్, మాల్దీవ్స్ నుంచి తీసుకొచ్చే ఫిష్ అనమాట. ఇది డైట్ చేసేటప్పుడు మా కొడుకు అనమాట ఇదే తింటాడు. నేను దీన్ని ఏ విధంగా మార్చేసి తినేస్తాను. ఎందుకంటే నాకు ఇలానే తినటం కొంచెం కష్టంగా ఉంటుంది. దీన్ని నేను వేరే యాడ్ చేసుకొని తింటానన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా కారంగా హాట్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది. వీడియో అనేది చివరి వరకు చూసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొంచెం డల్ అయ్యింది. మనం అందరం కలిసి కొంచెం పుష్ చేయాలన్నమాట. అది ఎలా అంటే మీరు ముందుగా ఒక లైక్ చేసేయండి. మీరు చేయవలసిందంతా ఒక లైకే. ఒక లైక్ చేశారనుకో నా వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుందన్నమాట. ఇక ఈరోజు వీడియో గరం గరం కారం కారం అలాగే ఈ ఫిష్ ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేసేయండి. ఇంకా వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాల్దీవ్స్ నుంచి తెచ్చే ఫిష్ని అయితే నేను ఈ విధంగా రైస్లోకి తయారు చేసుకున్నాను అనమాట. కొంచెం ఆనియన్, కారం, ఆయిల్ అంతా వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఫిష్ని అంతా వేసాను. ఇలాగ అన్నంతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలానే నాకు చాలా ఇష్టం అనమాట. ఇది మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. ఇది ఇక్కడ కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ కూడా ఆర్డర్ చేసాం. కానీ రీసెంట్గా నా కొడుకు మాల్దీవ్స్కి వెళ్ళాడు కాబట్టి ఈ ఫిష్ అనమాట తీసుకొచ్చాడు. ఇది ఒకసారి మనం తినేస్తే మళ్ళీ మనకి సాయంత్రం వరకు ఆకలి అనేది వేయదు. డైట్కి చాలా బాగుంటుంది. ఒమేగా 3 ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇకపోతే వీడియోకి వెళ్దాం. 6:45 కాఫీ, బాల్కనీలో ఉయ్యాల్లో కూర్చుంటూ కాఫీ తాగుతూ మాట్లాడుకోవటం. 8:30 మన ఇంటి ముందుకొచ్చే ఆవులకి ఏదైనా మిగిలిపోయి ఉంటే రాత్రి అదంతా ఫుడ్ పెట్టటం, వీడియో చేసుకుంటూ కంటెంట్ కోసరం వాళ్ళతో కొంచెం మాట్లాడుతూ వచ్చే ఆవులకి ఫుడ్ పెట్టటం. 9:15 లక్ష్మితో ట్రాఫిక్. ఎలా డస్టింగ్ చేస్తాం, ఎలా మొక్కలకి క్లీన్ చేయటం, కృష్ణయ్య దగ్గర ముగ్గులు వేయటం, కల్లాపు వేయటం. 10:10 ఎవరైనా ఈదిలోకి ఏదైనా అమ్మడానికి వచ్చేటప్పుడు వాళ్ళని పిలిచి ఆ గంప దించి వాళ్ళతో కొన్ని మాటలు మాట్లాడటం. ఇంకా 10:45 గంగిరెద్దులు వాళ్ళు ఇంటి ముందుకి రావటం, గంగిరెద్దులకి ఒక సేరు బియ్యము ఇస్తూ మీ ఆవిడికి చీర ఇవ్వండి అని చెప్పటం. 11:15 పావురాలకి, పక్షులకి బియ్యం వేస్తూ మీకు ఇల్లు ఖాళీ చేయమంటున్నాను అని చెప్పటం. 11:45 మా పక్షులకి ఇల్లు ఖాళీ చేయమంటున్నాను, నాకు చాలా బాధ అనిపిస్తుందని సింపతి మాటలు మాట్లాడటం. 12:30 చీరలతో ప్రమోషన్ చేయటానికి చక్కగా టిఫిన్ తిని చక్కగా రెడీ అయ్యి లగ్జరీ చైర్లో కూర్చొని చీరల ప్రమోషన్ తర్వాత బ్రేక్ చేసుకోవటం. బ్రేక్ అయిన తర్వాత 1 బ్లౌజుల ప్రమోషన్. ఏ చీరకి ఏ బ్లౌజు ఏ విధంగా మ్యాచింగ్ చేయాలి, ఎక్కడ దొరుకుతాయి, ఏ లింకులో మీరు ఓపెన్ చేసి ఈ బ్లౌజెస్ తీసుకోవాలి, ఎంత రేటు, ఏ షాప్లో దొరుకుతాయి అని చెప్పటం. 1:45 నేను చంద్రవంక నెక్లెసు ఈ విధంగా చేయించాను,
సూర్యవంక నెక్లెస్కి నాకు తక్కువగా ఇచ్చారు, ఇది ఈ షాపులే తీసుకోండి, ఇలాంటి లింకునే మీరు టచ్ చేసి అదే లింక్ ద్వారా కొనుక్కుంటే మనకి చాలా తక్కువ ధరకి వస్తాయి అని చెప్పటం. కానీ ఇందులో ట్విస్ట్ ఏమిటంటే, మీరు నేను పెట్టే లింకులో కొనుక్కుంటే నాకు కూడా లాభం వస్తుందని చెప్పకపోవటం. ఇలాగే నాకు ఇది ప్రమోషన్ చేస్తే డబ్బులు నాకు షాపోళ్ళు ఇస్తారు అని ప్రజలకి తెలియచేయకపోవటం. 1:47 ఎవరైనా చూడటానికి వచ్చినప్పుడు శ్రీకాకుళం నుంచి నన్ను చూడటానికి వచ్చారని ఫోటో వీడియో తీసుకుంటూ మనకి చూపించటం. 2:15 మొక్కజొన్న పొట్టలు ఉడకపెట్టడం ఎలా అని మనకి చూపించటం. దేంట్లో వేసి ఉడకబెడితే అవి చాలా టేస్ట్గా ఉంటాయని ఐకాన్ లాంటి మంచి మంచి డిషెస్ కొనుక్కొని ఇది నా వీడియో కింద ఉండే లింకులో కొనుక్కోండి అని చెప్పి మనకి నేర్పించటం. 2:45 నేను ఇంతకుముందు గోల్డ్ ఏ విధంగా కొనుక్కున్నాను, 1 గ్రాము గోల్డ్ ఏ విధంగా కొన్నాను, అర్ధ గ్రాము గోల్డ్ ఏ విధంగా కొన్నాను, నేను దాన్ని పేపర్తో చుట్టి దానిపైన నేను ఆ డేటులు వేసుకుంటాను అని జనాలకి చూపించటం. 3 కాఫీ తాగడం, మళ్ళీ పక్షుల దగ్గరికి వెళ్ళి నేను ఈ విధంగా పక్షులకి బియ్యం వేస్తున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పటం. కానీ నేను ఇల్లు ఖాళీ చేపిచ్చేస్తున్నానని వాళ్ళకి వినజెప్పటం, సింపతితో మాటలతో ముందుకు వెళ్ళటం. 3:45 మరిదిగారితో మాటలు. గోల్డ్ షాపు నుంచి చంద్రవంక నెక్లెస్ వస్తుంది, వాళ్ళకి గేటు దగ్గర నుంచే వీడియో చేయటం. 4 లక్ష్మి పని అంతా అయిపోయిందా అని అడగటం, కొంచెంసేపు కబుర్లు చెప్పుకోవటం. 4:45 విద్యుత్ కాపాడటం. 6 నాకు లైట్లు వేయటం అలవాటు, ఇది నా డ్రీము. నేను కరెంటు ఎక్కువగా ఖర్చు పెడతాను కాబట్టి నేను కరెంటుకి సోలార్ వేసుకుంటున్నాను అని చెప్పటం. 5:15 మనం ఎలా వండాలి, ఎలా మాట్లాడాలి, పిల్లలకి ఎలా ట్యూషన్ చెప్పాలి అని చూపించటం. 6 వేసవి కాలంలో ఎలాంటి చీరలు కట్టాలి, ఎలాంటి నేత చీరలు కట్టాలి అని చీరల ప్రమోషన్. 7 బ్యాగులు ఎక్కడ తీసుకోవాలి చెప్పటం, ఇది నా వీడియో కింద లింక్ ఇస్తాను తీసుకోండి అని చెప్పటం. 8 అందరికీ నా మాటలైతే చెప్పాను, కానీ వాళ్ళు నన్ను ఏమైనా అడగాలంటే అడగలేరుగా, నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేసేసానుగా అని చెప్పటం. ఇది ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను.
నేను పక్షులకి ఎక్కడికి వెళ్ళిపోతాయో పాపం, నేను ఈ విధంగా సోలార్ వేసుకుంటున్నానని చెప్పేటప్పుడు వాళ్ళ ప్రేక్షకులు ఉంటారు కదా! వాళ్ళు ఏమైనా అడగాలి అనుకున్నా ఎక్కడ అడుగుతారు? వీళ్ళకందరికి ఏమైనా ఫోన్ నంబర్‌లు ఇచ్చారంటారా? వాళ్ళ డౌట్స్ ఏమైనా అడగాలంటే ఎవరికి అడుగుతారు? అయ్యో! పాపం మాట్లాడకుండా అయిపోయిందే. అందరూ ఎంతగానో మెచ్చుకునే ఆ మాటలు తీసుకోకుండా, కొంతమంది ఎవరైనా హార్ట్‌గాను పెట్టే కామెంట్స్ చదవకుండా అయిపోయారు. ఎందుకు? నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంటున్నావు. అది అందరికీ తెలిసిన విషయమే కదా! మళ్ళీ అది కూడా చెప్పాలి కదా! నేను తప్పు చేస్తున్నాను, అందుకే నేను కామెంట్ ఆఫ్ చేసుకున్నాను అని. అది కూడా జనాలకి తెలియాలి కదా! నేను ఏం కొనుక్కున్నా, ఏం తీసుకున్నా కూడా నేను మీ అందరికీ చూపిస్తున్నానంటే కేవలం మీరు నేర్చుకోవటానికి కాదు, నా ప్రమోషన్‌కి మాత్రమే అని చెప్పాలి కదా! మరి అలాంటి మాటలు ఎందుకు చెప్పరు? ఎందుకంటే తప్పు చేస్తున్నారు కాబట్టి. ఎప్పుడు పక్షులపై పడి వీడియోలు తీయటం, అదే పక్షులకిప్పుడు నీడ లేకుండా చేయటం. కానీ నాకు చాలా బాధ అనిపిస్తుందని జనాల మధ్య సింపతి చూపించటం. అంత పెద్ద ప్లేస్ ఉంది గదా పక్కలో, పక్షులకనే చెప్పి చిన్న చిన్న ఇవొస్తాయి గదా! బుట్టీలొస్తాయి గదా! ఆ బుట్టీలు పెట్టి ఒక గూడులా ఏర్పరిచి, ఒక రేకుల్లో గానీ, పెంకుల్లో కానీ ఏర్పరిచి, ఆ బుట్టీలు పెట్టి, వాళ్ళకి తగినంత మేత వేసి ఇప్పుడు గూడా చెయ్యొచ్చు. చెయ్యాలి అనుకుంటే. ఎవరికీ బాధ పెట్టకూడదు. నేను పక్షులకి మంచి చేయాలంటే అంత పెద్ద ప్లేస్‌లో కొన్ని మొక్కలు దగ్గర ఒక గూడులా కట్టి, ఆ గూడుకనమాట ఏదైతే ప్లాట్‌ఫార్మ్ ఏస్తారో దానికి కొంచెం కొంచెం పిట్టలకనేసి చిన్న చిన్న బుట్టలొస్తాయి గదా! ఆ బుట్టలు తగిలిచ్చి అక్కడ మేత వేయొచ్చు. ఒకరోజు కాకుంటే ఒకరోజైనా అలా ఆ పక్షులు అలవాటు పడి మళ్ళీ వచ్చి తింటాయి. మీరు ఇంకా చాలా వీడియోస్ అయితే చేసుకోవచ్చు ఇది. కానీ సోలార్ వేసుకుంటున్నారు కదా! నాకు ఈ విధంగా సబ్సిడీ వస్తుంది, నేను ఈ విధంగా వేసుకుంటున్నాను, మీరు కూడా వేసుకోండని కొంతమందికి చెప్తే అది వాళ్ళకి అవసరం పడుతుంది కదా! ఎవరైనా వేసుకోవచ్చు కదా గవర్నమెంట్ నుంచి. కానీ తనే వేసుకొని గవర్నమెంట్‌కి ఏదో ఉపకారం చేసినట్టు నేను కొంచెం కరెంటు గవర్నమెంట్‌కి ఇస్తారంట. కొంచెం కరెంటు. ఇంకా ఏం బంగారం ఇచ్చుంటే బావుండు గదా గవర్నమెంట్‌కి. నీకొచ్చే డబ్బునిచ్చుంటే బావుండు గదా గవర్నమెంట్‌కి. కొంచెం కరెంట్ ఇస్తారంట గవర్నమెంట్‌కి. ఎవ్వరికి చెప్తారండి ఇలాంటి మాటలు. అందరం పల్లెటూరులోనే పెరిగాము, పల్లెటూరులోనే పుట్టాము, పల్లెటూరులోనే ఉన్నాము. అందరము రైతు బిడ్డలమే. ఎవరికి తెలీదు సబ్సిడీ ద్వారా వస్తుందని. మరి అది కూడా కొంతమందికి తెలిస్తే ఇంకొంతమంది దాన్ని కూడా ఉపయోగించుకుంటారు కదా! చిన్న చిన్న ఇల్లు ఉండేవాళ్ళు కూడా వాళ్ళకి కరెంట్ రావడానికి ఉపయోగించుకుంటారు కదా! ఏదో మీరే పెద్దగా దేన్నైనా సరే ఎన్ని వీడియోలు కృష్ణాష్టమికి ఒక నెలంతా కృష్ణుడి గురించే కలర్లు వేయడం, పారాణి పెట్టడం, అవి తీసుకొచ్చి అక్కడ పెట్టడం, ఇక్కడ పెట్టడం, ఇలా మార్చడం, అలా మార్చడం ఒక నెల అయ్యింది. తర్వాత వరలక్ష్మి పూజ ఒక 15 రోజులు అయ్యింది. గణేష్ పండుగ ఒక 15 రోజులు అయ్యింది వీడియోలు. ఇక నెక్స్ట్ ఏం చేస్తున్నారు, మళ్ళీ చీరలు, బ్యాగులు, డ్రెస్సులు, గోల్డ్ ఇదంతా తీసుకొచ్చి ప్రమోషన్ చేశారు. ఇంక ఇప్పుడేం చేస్తారు, ఇంకా సోలార్ పైన పడ్డారు. ఆ సోలార్ భగవంతుడా అది వచ్చి ఏసీ వెళ్ళే వరకు ఇదే స్టోరీ వింటారు ఇంకా. ఇదే స్టోరీ. పక్షులకి ఏం చేయాలి, సోలార్ వేసేస్తున్నారు, మా ఇల్లే మార్చేస్తున్నారంటే నేను ఇంకేమో పెద్ద అదంతా తోసేసి పెద్ద అపార్ట్మెంట్లా కట్టేస్తారేమో, ఎలా అయినా ప్లేస్ ఉంది కదా అనుకున్నాను.
మా ఇల్లు ఖాళీ చేయవలసిన పరిస్థితి వచ్చిందంట. మా ఇల్లు మారే పరిస్థితి వచ్చింది అంటే నేను ఏదో పెద్ద బిల్డింగ్ కడతారు, అందుకని వీళ్ళ ఇల్లు కూడా మారిపోతారేమో అనుకున్నాను. పైన సోలార్ వేయడానికే ఈ బిల్డప్ అంతా. వాళ్ళు ఏది ఫ్రీగా వచ్చింది వదలరు, దేన్నైనా క్యాచ్ చేసుకుంటారు, దేన్నైనా కానీ. లాస్ట్గా ఆ మొక్కలకి వేసే గత్తాన్ని కూడా చెప్పకూడదు, కానీ అది ఎక్కడి నుంచో ఫ్రీగానే వస్తుంది వాళ్ళకి, ఎరువు. అలా ఉంది వాళ్ళది. ఇంకా రోజు వచ్చి ఆ ఆవులకి పాసిపోయిండ పెడుతున్నారు కదా, అవి అక్కడ పేడేస్తాయి, ఆ పేడ కూడా వీళ్ళకి ఎరువుగానే ఉపయోగపడుతుంది. ఏది జనాల కోసం, మంచి కోసం ఏది చెప్పడం లేదు, ఎవరు నేర్చుకోవాలని అవసరం లేదు, ఎవరు తెలియకొద్దీ వాళ్ళు వెళ్ళవచ్చు. వాళ్ళు దేన్ని మీకు మంచి అని చెప్పట్లేదు, మేము ఇలా బతుకుతున్నాము మమ్మల్ని చూడండి అని చెప్పుకుంటున్నారు అంతే. మీరు అది గ్రహించుకోవాలి, అది గ్రహించుకుంటే చాలా బాగుంటారు. భజన మాత్రం చేయొద్దు, బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దు దయచేసి. మీకు ఎట్లా వీడియో చూస్తారు కదా బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి, ఒక లైక్ చేసేయండి, లైక్ చేయండి, మనకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ కొంచెం డౌన్ అయింది, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ చిన్న చిన్న బంగారు చేతులతో మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. మెసేజ్ పెట్టట్లేదు, నాకు బూస్ట్ ఇవ్వట్లేదు అనమాట. బూస్ట్ ఇవ్వండి అందరూ. నేను బూస్ట్ లేక ఎన్ని రోజులు అయ్యింది, మీ మెసేజ్తోనే నాకు బూస్ట్ అనమాట వస్తుంది. మంచి మంచి కామెంట్స్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఎలాంటి మాటలకి మోసపోకుండా సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి. చాలా చాలా ఆరోగ్యం మనకి చాలా అవసరం అన్నమాట. మన ఫ్యామిలీలో మనం పోషించుకోవాలి, బాగుండాలి అనుకుంటే మనం మెయిన్ కావాల్సిండేది మనకు ఆరోగ్యం. అందరూ ఆరోగ్యంతో సంతోషంగా హ్యాపీగా ఉండండి. మీ అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా రూపాయి ఖర్చు లేకుండా, 5 పైసలు కూడా ఖర్చు లేకుండా ఒక లైక్ చేసేయండి. మన ఛానల్లో ఏమైనా హైప్ బటన్ ఓపెన్ అయితే హైప్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి. లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.